తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 5వ రోజుకు చేరాయి. మరి కాసేపట్లో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. శాసనసభలో క్వశ్చన్ అవర్ రద్దు కాగా మండలిలో కొనసాగనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైట్ పర్ అందిస్తారు. కిరణ్, ఈరోజు శాసనసభలో ఏ బిల్లులు ప్రవేశపెట్టనున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లో 5వ రోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా 10 గంటలకు సభ ప్రారంభంగానే ఈరోజు శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. అటు శాసన మండలిలో కూడా ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈరోజు పూర్తిగా నిన్న బీసీ రిజర్వేషన్కు సంబంధించినటువంటి బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఆ బిల్లు ఈరోజు శాసన మండలికి చేరుతుంది. అక్కడ కూడా చర్చ అనంతరం అక్కడ కూడా ఆమోదించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు కూడా చాలా కీలకంగా ఈ బిల్లును తీసుకుంది. దానికి కూడా ఇటు బీఆర్ఎస్ కూడా మద్దతు తెలిపేటువంటి అవకాశాలు అయితే కనబడుతుంది. దాని మీద పూర్తిగా సుదీర్ఘంగా చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కాగానే ఈ బిల్లులన్నీ కూడా ప్రవేశపెట్టిన తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి చర్చ అనేక ప్రసంగం కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాల్లో ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఇచ్చినటువంటి తీర్పు మేరకు రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది రోజులుగా కాలయాపన చేస్తూ వస్తుంది. దానిపైన కూడా ఖచ్చితంగా ఈసారి వర్గీకరణ చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున అటు ఎస్సీ వర్గీకరణతో పోరాట సమితి నుంచి కావచ్చు, అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ నుంచి కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా దాన్ని కూడా కొనసాగేటువంటి అవకాశాలు కనబడుతుంది. ఇంకా అంతేకాకుండా ఇటు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి చట్ట సవరణ బిల్లుతో పాటు అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ కు సంబంధించినటువంటి చట్ట సవరణ బిల్లు, అడ్వకేట్స్ క్లర్క్లకు సంబంధించినటువంటి ఏదైతే అమెండ్మెంట్ బిల్లు ఏదైతే ఉందో దాన్ని కూడా ఈరోజు సభలో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. అటు మున్సిపల్ చట్టంతో పాటు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి చట్ట సవరణ బిల్లు, దాదాపు 5 కీలక బిల్లులు ఈరోజు సభలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఇటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి పూర్తిగా ఏదైతే చర్చ అనంతరం కూడా ఆమోదం పొందేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ప్రశ్నోత్తరాలకు సంబంధించినటువంటి అంశాల్లో చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు ఈ రోజు ఉండాల్సి ఉండగా దాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇటు సభ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ధాన్యం కొనుగోళ్లు కావచ్చు, అంతేకాకుండా రైతు రుణమాఫీ, రైతు భరోసా, పూర్తిగా ఇటు ప్యాడీ ధాన్యం కొనుగోళ్ల లాంటి అంశాలు కూడా ఇటు ఎండిపోతున్నటువంటి పంటలకు నీటిని అందించేటువంటి ప్రశ్నలు కూడా ఈరోజు శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో ఉండగా దాన్ని రాత్రి వరకే పూర్తిగా దాన్ని తొలగించినటువంటి రద్దు చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతాంగం నుంచి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ ప్రశ్నలన్నింటినీ కూడా తొలగించడం పట్ల ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్షాలు కూడా ఆందోళన వ్యక్తం చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. షెడ్యూల్ వరకు ఏదైతే వెబ్సైట్ లో కూడా పూర్తిగా నిన్న మధ్యాహ్నం వరకు కూడా పలానా అంశాలు ఉంటాయని కూడా కొన్ని ఈక్వేషన్స్ తో కూడినటువంటి టేబుల్ ను కూడా ఇవ్వడం జరిగింది. కానీ రాత్రికి రాత్రే దాన్ని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరి కాసేపట్లో ఆ బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో రేపు బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టబోతుంది. ఎల్లుండి హాలిడే ఉంటుంది. తర్వాత 4 రోజులు పద్దు మీద చర్చలు కూడా జరిగేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.